హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మరొక కొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేసాను. వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనము చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అవుతుంది కదా! హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి అలాగే ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. ఎందుకంటే పచ్చడి కదా! నెక్స్ట్ మెంతులు ఉంటాయి కదండీ! అదొక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎప్పుడు పల్లీలతో చేసి బోర్ కొడుతూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేయాలి. వేసి వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! వాటిని డైరెక్ట్‌గా వేయకుండా మధ్యలో 2 పార్ట్స్ చేయండి. 2గా చీల్చి ఆ పచ్చిమిరపకాయలు వేయండి. ఇక్కడ నా పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి. సో, నేను 10-15 వరకు చీల్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇంకొంచెం వేగనిద్దాము. ఇవి కూడా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకుందాము. వేరొక గిన్నెలోకి మార్చుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ముందుగా యెల్లో కలర్ దోసకాయలు ఉంటాయి కదా అండి! మనం ఇంట్లో పచ్చడి చేసుకోవడానికి వాడతాము. ఆ దోసకాయలు స్కిన్ తీసేసి దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేయాలి. గింజలు కూడా తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద దోసకాయ, ఒకటి చిన్న దోసకాయ వేస్తున్నాను. అవి వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఒక స్పూను అలాగే కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ కూడా కాదు, ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుతున్నానండి. ఇది ఇలా వేగుతూ ఉండగా దీనిలోకి నేను అందరూ పల్లీలు వేస్తారు కదా! పల్లీలు కాకుండా ఇక్కడ నేను టమాటా వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటాలని 4 పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. ఒక టమాటాను అలా కట్ చేసుకొని ఇక్కడ వేస్తున్నానండి. ఇది కూడా వేసి వేయించుకుందాము. టమాటాలు దోసకాయ వేయించేటప్పుడు ఇక్కడ నేను ఎలాంటి వాటర్ పోయట్లేదండి. ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్‌కే అది మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ వేయించుకుందాము. టమాటాలు చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. దోసకాయ కూడా ఉడికిపోయిందండి. మరొక 2 నిమిషాలు వేయించుకుందాము. ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి మళ్ళొక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇది కూడా మగ్గిపోతుంది కదా! మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. మూత పెట్టేసి మగ్గించుకున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెడదాము. ఇది చల్లారిపోతుంది కదా! చల్లారిన తర్వాత ఈలోపు మనం ముందుగా మిక్సీ జార్‌లో ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా! అందులో ఒక 15 ఎల్లుగడ్డ వేసుకోవాలి. అలాగే చల్లారపెట్టుకున్న దోసకాయ అంతా గ్రేవీ ఉంది కదా! అది కూడా ఇందులో వేసేద్దామండి. ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే వేయండి. ఇక్కడ నేను పచ్చడిని మెత్తగా చేసుకున్నాను. మనము కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చండి. తప్పకుండా రెసిపీ నచ్చితే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.